వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే వాచింగ్ వి ది యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనకి 2 డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఒక మంచి రోల్స్కి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకునే జాబ్స్ ఉన్నాయి, ఈవెన్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే జాబ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో గైస్, తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు ఒక పర్టికులర్ స్కిల్ మీద. ఆ స్కిల్ మీదే 2 కంపెనీస్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చాయి. సో తప్పకుండా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎవరు దీనికి ఎలిజిబుల్, జాబ్ డిస్క్రిప్షన్స్ ఏంటి, జాబ్ రోల్స్ ఏంటి, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో తప్పకుండా స్కిల్స్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్స్ గైస్, రిప్లై వచ్చే ఛాన్స్ అవుతుంది, మర్చిపోద్దు. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్ అన్నింగ్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇప్పుడు 2 కంపెనీస్ ఏంటంటే మనకి ఫస్ట్ కంపెనీ ఈబే కంపెనీ తెలుసు కదా, మనకి వన్ ఆఫ్ ది టాప్ ఈ కామర్స్ సైట్ అది. సో ఈబేలో చాలా మంది ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటారు వరల్డ్ వైడ్, మనందరికీ తెలిసిందే. ఇంకోటి మనకి కేఎల్ డిస్కవరీ మాట, వీళ్ళు డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ మీద వర్క్ చేసే కంపెనీ కేఎల్ డిస్కవరీ. ఓకే, ఈ 2 కంపెనీస్ నుంచి వచ్చిన రోల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కిందకి ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, ఫస్ట్ మనకి ఈబే నుంచి వచ్చిన రోల్ చూసుకుంటే మనకి డేటా ఆపరేషన్స్ అనలిస్ట్ అనే రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చదువుతుంది. ఇది బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. నెక్స్ట్ జాబ్ వచ్చేటికి మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అనమాట, క్లియర్ కట్గా చూపిస్తాను అది కూడా. సో గైస్, చూస్తే మనకి డేటా ఆపరేషన్స్ అనలిస్ట్ డేటా సైన్స్ ఫీల్డ్లోకి అయితే వస్తుంది మనకి. సో ఈ యొక్క ఈబే యొక్క యాక్చువల్ వెబ్సైట్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది యాక్చువల్ వెబ్సైట్, వీళ్ళది అఫీషియల్ వెబ్సైట్. చూడండి, డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఒక ల్యాండింగ్ పేజ్ కదా. సో eBay.com అని క్లిక్ చేసామంటే మనకి ఒక ల్యాండింగ్ పేజ్ వస్తుంది. ఈ ల్యాండింగ్ పేజ్లో మనకి అసలు ఏమేమి డేటా అవైలబుల్గా ఉందో చూడండి ఒకసారి ఇక్కడ. సో మనకి డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ కలెక్షన్స్ అని ఇలా మనకి డిఫరెంట్ ఐటమ్స్, ప్రోడక్ట్స్ అని కూడా మనకైతే ఇలా డిస్ప్లే చేస్తున్నారు కదా. ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ ఆపరేషన్స్ని అనలైజ్ చేయడం కోసం వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క డేటా ఆపరేషన్స్ అనలిస్ట్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. ఓకే, ఫ్రెషర్స్ యాజ్ వెల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. గైస్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, యూ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ డేటా ఆపరేషన్ టీమ్ విచ్ సపోర్ట్స్ ప్రోడక్ట్ అండ్ డెవలప్మెంట్ టు మెయింటైన్ డేటా క్వాలిటీ, ల్యాండింగ్ పేజ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనేసి మీరు అయితే చెప్తున్నారన్నమాట. సో అవన్నీ కూడా మీరైతే చెక్ చేస్తారు. యాజ్ అన్ అనలిస్ట్ యూ విల్ రెస్పాన్స్ ఫర్ మేనేజింగ్, అనలైజింగ్, providing data insights to enhance the quality of the underlying the data that defines eBay category and product based landing pages. సో ఇక్కడ ఈ యొక్క ల్యాండింగ్ పేజెస్ యొక్క డేటాని మీరు ప్రాపర్గా అనలైజ్ చేసి ఇంకా యూజర్కి బెటర్గా ఎక్స్పీరియన్స్ అయ్యకూడదు. యూజర్ని ప్రాపర్గా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ క్లిక్ చేసామంటే ఎగ్జాక్ట్ నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్కి వెళ్తుందా లేదా అనేసి ఉన్న డేటా అది కూడా అట్రాక్టివ్గా ఉందా, ఆప్టమైజబుల్గా ఉందా, లేకపోతే ఇంకా బెటర్గా ఆప్టమైజ్ చేసి అన్న దాని మీద మీరైతే వర్క్ చేస్తారట. సో చాలా మంచి అప్డేట్ గైస్, తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. సో దీనికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే BA ఆర్ బ్యాచులర్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టు ఏరియా ఆఫ్ స్టడీ అని ఇచ్చారు. సో దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. మీకు కనుక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, డేటా కలెక్షన్ అండ్ ప్రాసెసింగ్ అనాలిసిస్ స్కిల్స్ కనుక ఉంటే తప్పకుండా అయితే ట్రై చేయండి. MS Excel అవ్వచ్చు, నెక్స్ట్ SQL, పైథాన్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అంతా కూడా దీనికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఇది ఫస్ట్ జాబ్ అప్డేట్ అనమాట. అప్లైనా మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకా సెకండ్ జాబ్ అప్డేట్ చూస్తే మనకి KL డిస్కవరీ నుంచి అయితే వచ్చింది. ఇది మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. KL డిస్కవరీ మనకి నెబ్యులా నుంచి అయితే వచ్చింది. సో చాలా మంచి అప్డేట్, డేటా మేనేజ్మెంట్ అనలిస్ట్. ఈ యొక్క జాబ్ గురించి మీకు క్లియర్ కట్గా చెప్పే ముందు మీరు కనుక డేటా సైన్స్ ఫీల్డ్లో ఒక ఎంట్రీ లెవెల్ నుంచి ఒక అడ్వాన్స్ లెవెల్లో ఒక మంచి జాబ్ చేయాలనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ యొక్క లేటెస్ట్ ట్రైనింగ్ గురించి అయితే చెప్పబోతుంది అనమాట. సో ఇండియాస్ ఓన్లీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ బ్యాక్డ్ బై 5 లీడింగ్ కంపెనీస్. సో డిఫరెంట్ 5 లీడింగ్ కంపెనీస్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి, స్విగ్గీ, ప్రొఫిలిక్స్, నోవో రీటైల్, ఫోర్షీర్ అండ్ ఇంటెలిమార్క్ అనేసి ఈ 5 కంపెనీస్ నుంచి డైరెక్ట్గా మనకి డేటా ఎక్స్పర్ట్స్ అయితే వస్తున్నారన్నమాట. ఈ డేటా ఎక్స్పర్ట్సే మనకి లైవ్లో ట్రైనింగ్ ఇస్తారు 3 months. ఆ యొక్క ట్రైనింగ్ని వీళ్ళు డేటా సైన్స్ ఎలిట్ ట్రైనింగ్ అంటున్నారన్నమాట. ఓకే, 26th July స్టార్ట్ అవుతుంది. మర్చిపోకుండా తప్పకుండా అవైల్ చేసుకోండి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇది మాత్రం ఓన్లీ లిమిటెడ్ సీట్సే ఉంటాయి గైస్. ఓకే, ఎందుకంటే ప్రీవియస్గా ఈ యొక్క కోర్స్ లాంచ్ చేసినప్పుడు లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల చాలామంది ఆ యొక్క సీట్స్ తీసుకోలేకపోయారు. అందుకే ఇంకొక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు విత్ న్యూ కంపెనీస్ మాట, గుర్తుపెట్టుకోండి. సో గైస్, 10+ హైరింగ్ స్ప్రింట్స్ ఉంటాయి. దట్ మీన్స్ 10+ జాబ్ డ్రైవ్స్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ట్రైనింగ్లోని 100% మనకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ సెలెక్ట్ అయిన పీపుల్తో ఒక అల్యూమినీ నెట్వర్క్ని వీళ్ళైతే ఫామ్ చేస్తారన్నమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు మంచి మెంటర్షిప్ అంతా కూడా ఈ అల్యూమినీ పీపుల్ అయితే మనకైతే ఇస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మనకైతే మనకి మెంటర్షిప్ అయితే ఇస్తారు. నేను చెప్పాను కదా, హైరింగ్ స్ప్రింట్స్ అంటే జాబ్ డ్రైవ్స్. సో డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకైతే జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ యొక్క కంపెనీస్ ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి చూడండి ఒకసారి, ఆ యొక్క కంపెనీస్ మాట. సో ఈవెన్ ఈ యొక్క 5 కంపెనీస్లో కూడా మనకైతే జాబ్ వచ్చే
ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ 5 కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి ఒకసారి, జూన్ హైరింగ్ స్ప్రింట్ హైలైట్ చూస్తే మనకి 12 హైరింగ్ స్ప్రింట్స్ అయితే వచ్చాయి జూన్ మంత్లోని. 30+ కంపెనీస్ని వీళ్ళైతే ఇన్వైట్ చేస్తారు. 500+ ఓడింగ్ గ్రాడ్స్ అయితే పార్టిసిపేట్ అయితే చేస్తారు. అంటే చూడండి డిఫరెంట్ కంపెనీస్ మనకి ఈ కంపెనీస్లోని. సో చాలా మందికి అయితే జాబ్స్ కూడా వచ్చాయన్నమాట. ఓకే, ఈ యొక్క కంపెనీస్లో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సో ప్రీ స్ప్రింట్ టాక్ సెషన్స్ అన్ని కూడా జరిగాయి. అంటే ఎవరెవరు హెచ్ఆర్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జరిగి సో డిఫరెంట్ పీపుల్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నారు. వీళ్ళ యొక్క ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారంటే స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, పవర్ బిఐ, ఎస్క్యూఎల్ నేర్పిస్తారు. నెక్స్ట్ పైథాన్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, నెక్స్ట్ అడ్వాన్స్ ఎక్సెల్, ట్యాబ్లు, ఎజూర్ కూడా మనకైతే నేర్పిస్తారు. సో సింపుల్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా దీనికి మీకు ఇచ్చేసి ఎంక్వైరీ మీకు ఇచ్చేసి ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ ఫిల్ చేయండి. నచ్చితే తప్పకుండా అయితే చేయండి, మీకు ఉన్న డౌట్స్ కనుక్కోండి. సో మిస్ అవ్వదు. వీడియో డిస్క్రిప్షన్ అన్ని ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి గైస్. ఇక నెక్స్ట్ కేఎల్ డిస్కౌంట్ నుంచి వచ్చిన అప్డేట్ మనకి డేటా మేనేజ్మెంట్ అనలిస్ట్ అనమాట. సో దీనికి ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ అయితే చూపిస్తాను. హై స్కూల్ డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఈక్వలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ మీకు గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఓకే, దాంతోపాటుగా గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటుగా ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎస్క్యూఎల్ ప్రొఫిషియన్సీస్ ప్లస్ అనేసి ఇచ్చారు. సో ఎందుకంటే డేటాని మీరు ప్రాపర్గా పాపులేట్ చేయాలి, డేటాని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయాలి, మేనేజ్ చేయాలి కాబట్టి. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి, వీకెండ్ కవరేజ్ మనకి వెడ్నెస్డే టు సండే మనకి ఈ యొక్క జాబ్ అయితే ఉంటుంది. 12:30 AM నుంచి 9:30 AM వరకు మనకి షిఫ్ట్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం రాశారంటే డేటా మేనేజ్మెంట్ అనలిస్ట్ 3rd షిఫ్ట్ అనేసి రాశారు. రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అసలు కేఎల్ డిస్కవరీ అన్నది ఏంటంటే లీడింగ్ గ్లోబల్ ప్రొవైడర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిస్కవరీ, ఇన్ఫర్మేషన్ గవర్నెన్స్, డేటా రికవరీ సర్వీసెస్ ఈస్ కరెంట్లీ సీకింగ్ ఫర్ ఏ డేటా మేనేజ్మెంట్ అనలిస్ట్ అని మెన్షన్ అయితే చేశారు. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అసలు ఏమేమి ఉంటాయంటే మీరు డేటా హోస్టింగ్, నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డేటా మేనేజ్మెంట్ టీమ్స్ తోటి కలిపి మీరైతే వర్క్ చేస్తారన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టాస్క్ యొక్క స్టేటస్ అవ్వచ్చు, ఆ యొక్క ఆ టాస్క్ని అసలు ఎలా మీరు ఆప్టిమైజ్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి అనేసి మీకైతే వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి నార్మలైజ్డ్ డేటా రిసీవ్డ్ ఫ్రమ్ థర్డ్ పార్టీ క్లయింట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ యొక్క డేటాని మీరు అయితే రిసీవ్ చేసుకుని దాన్ని మీరైతే అనాలిసిస్ చేయాల్సి వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఓకే, చెక్ చేసుకోండి. ఓకే, సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలి. ఎక్సలెంట్ చెప్పాలంటే రిలేటివ్గా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో వీళ్ళ దగ్గర నుంచి తప్పకుండా మనకి రిప్లై వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. గైస్ పే ప్యాకేజ్ గురించి నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదంటే ఈ 2 కంపెనీస్ నుంచి కూడా మనకి పే ప్యాకేజ్ చాలా బెటర్గా ఉండొచ్చు. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కూడా మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే సో మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఎగ్జాక్ట్ మనకి ఎల్పిఏ నేనైతే మీకు చెప్పట్లేదు, అది మాత్రం గమనించండి. ఈ 2 కంపెనీస్ యొక్క లింక్స్ మనకి వీదటికి పేజ్లో నీట్గా డీటెయిల్స్ ఫర్నిష్ చేసి ఉంచుతాను. అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ 2 లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.